6 గ్యారెంటీలపై తర్జన భర్జన పడుతున్న రేవంత్ సర్కార్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాతే హామీలను ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్న మంత్రులకు అది అంత సాధ్యం కాదన్న పిక్చర్ కనిపిస్తోంది. దాంతో అధిక భారంగా కనిపిస్తున్న మహిళలకు 2,500 రూపాయల సాయం, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ పథకాలను పక్కన పెట్టి తక్కువ బడ్జెట్లో పూర్తయ్యే హామీలపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే 500కు గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీలను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేయాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దీంట్లో మొదటి సంతకంగానే 2 హామీల్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఉచిత ప్రయాణం మహిళలకు సంబంధించింది. ఇది ఆర్టీసీకి భారమైనప్పటికీ కూడా ఇది పెద్ద ఎత్తున మహిళలు దీన్ని సక్సెస్ఫుల్ గా వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓన్ చేసుకుంటున్నట్టుంది. ఎందుకంటే గతంలో కేవలం ఆక్యుపెన్సీ తక్కువ 40-45 లోపు ఉన్నటువంటి ఆక్యుపెన్సీ ఈరోజు పెద్ద ఎత్తున నిండుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్ గా ఉచిత ప్రయాణంతో పాటు అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటిది. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో కూడా 5 lakhs నుంచి 10 లక్షలకు దీన్ని పెంచడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా 5 లక్షల లోపు మాత్రమే ఆరోగ్యశ్రీ అమల్లో ఉండేది. కానీ ఇప్పుడు 10 లక్షలకు తీసుకుపోవడం ద్వారా చాలా మంది పెద్ద పెద్ద జబ్బులు ఏదైతే ఉన్నాయో, క్యాన్సర్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. సర్జరీలు ప్రధానంగా ఇట్లాంటి దానికి ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఈ రెండింటిని భారమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంట్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి మాత్రం ఇమీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అమౌంట్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది పెండింగ్ కిందనైనా పెట్టవచ్చు. కాబట్టి దాన్ని ఇమీడియట్లీ 2 హామీల్లో ఆరోగ్యశ్రీ ఒకటి, ఉచిత ప్రయాణాన్ని కూడా పెండింగ్ బ్యాలెన్స్ కిందనే ఆర్టీసీకి యాజమాన్యానికి చెల్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 2 కూడా ఇమీడియట్లీ శాంక్షన్ చేసింది. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి 4 ఎప్పుడు అమలు చేస్తారని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇస్తానటువంటి 6 గ్యారెంటీలను ఎప్పటిలోకి ఇస్తారు అని చెప్పిన నేపథ్యంలో 100 రోజులు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కానీ 100 రోజులు అయ్యే అవకాశం ఈ చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలయ్యే అవకాశం కనిపించే పరిస్థితి కనిపిస్తలేదు. దీంట్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ మినహాయించి మిగతాది మనం చూడవచ్చు. 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా 200 యూనిట్లు డొమెస్టిక్ ఉచిత విద్యుత్తుకు సంబంధించి కానీ, అలాగే పెన్షన్లు ఎవరైతే 2,000 రూపాయల పెన్షన్ ఉందో అది 4,000కు తీసుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ హామీలో భాగంగా రైతు బంధు కూడా 5,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నది. అది 7,500 రూపాయలకు తీసుకెళ్లడానికి, అంటే దాదాపు మళ్ళా ఒక్కొక్క వ్యక్తికి 2,500 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్క ఎకరానికే. ఈ 6 హామీలు ఏదైతున్నాయో దీంట్లో ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక 2 హామీలు తీర్చబోతున్నారు అన్న ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంట్లో 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ సంబంధించి అది ప్రస్తుతం మార్కెట్ ధర దాదాపు 960 రూపాయలకు పైగా ఒక్కొక్క సిలిండరు ఉంది. దీన్ని 500 రూపాయలు కనుక తగ్గించగలిగితే సంవత్సరానికి దాదాపు వినియోగదారుడు 5-6 సిలిండర్లు వాడుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళందరికీ ఇవ్వగలుగుతారా, లేదంటే రేషన్ కార్డు, తెల్ల కార్డు రేషన్ దారులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాదాపుగా మనకు రేషన్ కార్డులు 90 లక్షల రేషన్ కార్డులు వైట్ కార్డు ఉన్నాయి. వీళ్ళందరికీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనం పెన్షన్దారుల విషయం చూసుకోవాలి. పెన్షన్దారులది 2,000 రూపాయలు ప్రజెంట్ తీసుకుంటున్న వాళ్ళందరూ దాదాపు 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. ఈ 44 లక్షల దాంట్లో వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వివిధ రకాల బీడీ కార్మికులు కావచ్చు, లేదంటే వివిధ రకాల ఉన్నటువంటి కేటగిరీలకు కూడా గౌడ సంఘాలు కాబట్టి ఇట్లా కొన్ని సామాజిక వర్గాలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కలిపి 44 లక్షల పెన్షన్దారులు ఉన్న వాటిలో ఏకదమ్ 44 లక్షల దాన్ని దాదాపు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు తీసుకోవాలంటే దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు ఎవరి మందు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైతు బంధుది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే దాదాపు ఎవరి ఏసంగి కావచ్చు, లేదంటే వర్షాకాలం టైంలో కావచ్చు, దాదాపు
ఈ మొత్తం దానికి ఒక్కొక్క కారుకు దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఎవ్రీ టైం సీజన్ వైగా రైతు బంధు పైసలు పడుతున్నాయి. అంటే దాదాపుగా ఇప్పటి వరకు 65,000 కోట్ల రూపాయలు 10 విడతలుగా పడ్డాయి అమౌంట్. అంటే ఎవ్రీ టైం ఇంతమందికి ఇవ్వడం అనేది చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అదనంగా ఇప్పుడు 2,500 రూపాయలు చెల్లించడం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తలేదు. అదేవిధంగా 200 యూనిట్లది ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది కొంచెం సులభమే, ఖచ్చితంగా ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే సెక్రటరియట్లో కావచ్చు, రివ్యూలో కావచ్చు మాట్లాడుకుంటున్నారు. ఈ 500 గ్యాస్ది కొంత భారమైనా కూడా ఈ రెండు కూడా ఇమీడియట్లీ ఇవ్వాలి. ఇప్పుడు 2 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చారో ఉచిత ప్రయాణంకి సంబంధించి కావచ్చు, ఆరోగ్యశ్రీది, ఈ రెండింటికి తోడు 500 గ్యాస్ది ఒకటి, 200 యూనిట్లది మాత్రం ఇవ్వాలి అన్నటువంటి ప్రతిపాదన అయితే నడుస్తుంది. ఇది ఇమీడియట్లీ ఇవాళ రేపట్లో అఫీషియల్ గా రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 500 గ్యాస్ మాత్రం కొంచెం కష్టతరమైన కూడా ప్లాన్ చేయాలని చూస్తోంది. ఇక మిగతా ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ 3-4 గ్యారెంటీలు అది ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇవ్వాలనుకుంటుంది. ఒక దశలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా అలా 1-2 ఇచ్చే అవకాశం ఉంది. మిగతాయి మాత్రం ఇంకా హామీలు అయితే చాలా ఉన్నాయి. దాదాపు 100-200 దాకా హామీలు కూడా ఉన్నాయి. అవి ఇంకెప్పుడు నెరవేరుస్తారనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సంకటంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే మిగతా అన్ని కూడా దాదాపు 1-2 అయితే దాదాపు ఎన్నికలు పోయేదాకా కూడా ఇవ్వగలుగుతారా లేదా అనేది కూడా కొంత అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇదంతా కూడా ఎవ్రీ టైం ఒక్కొక్క స్కీమ్ కింద దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే రాష్ట్ర ఖజానా మీద తీవ్ర భారం పడే ఉంది. ఇప్పుడే ఒక పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మనం లాస్ట్ టైం మనం చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఫస్ట్ తారీఖు జీతం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి లేడు. కనుక ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా హామీలో తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు ఇవ్వాలని నిర్ణయం కాబట్టి ఈ లాస్ట్ 2 months నుంచి 1వ తారీఖు ఇవ్వాల్సింది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీగా ఉంది కాబట్టి ఇవ్వడం. ఇక మిగతా హామీల విషయాన్ని అయితే మనం చెప్పేటన్ని కూడా ఒకదానికి 10,000 కోట్లు కావాలి, ఒకదానికి 7,500 కోట్లు కావాలి, ఒకదానికి అయితే 5,000 కోట్లు కావాలి. ఇదంతా కూడా ఎవ్రీ మంత్ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక దాదాపు మనకు రాష్ట్రంలో 1.54 లక్షల ఎకరాలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల భూములకు సంబంధించి ఈ వీటన్నిటి కూడా రైతు బంధు ఇవ్వడం అంటే కూడా రాష్ట్రానికి పెద్ద ఇబ్బందిగా మారింది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ 7,500 కోట్ల రూపాయలు ఎవరి కారుకు ఇస్తుంది అంటే దాంట్లోకి కనీసం 2-3 వేల కోట్ల రూపాయలైనా తగ్గించుకోగలిగితే ఆ అమౌంట్ మరొక స్కీమ్ కి డైవర్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. అందుకనే 5 ఎకరాల వరకు లేదంటే మరీ ప్రెషర్ ఉంటే 10 ఎకరాల వరకు చేయాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది. ఇప్పటి వరకైతే సీలింగ్ లేదు, 25-50 ఎకరాల వరకు కూడా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా పడవబడ్డ భూములకు కావచ్చు, రియల్ ఎస్టేట్ భూములకు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఈ మధ్యకాలంలో మనం చూసాం న్యూస్లో కూడా వస్తోంది దాదాపు రోడ్ల మీద పోయిన వాటికి కూడా రైతు బంధు పైసలు వేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా చాలా మంది చెప్తున్నారు. కలెక్టర్ కూడా దానికి వివరణ ఇచ్చింది. ఇట్లా అనవసరమైన వాటికి పైసలు తగ్గించడం, ఇచ్చినటువంటి హామీల్ని పద్ధతి ప్రకారం తీసుకెళ్లడం, ఇట్లా ప్రయారిటీ బేస్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇమీడియట్లీ మాత్రం కేవలం ఉచిత విద్యుత్ 200 యూనిట్ల డొమెస్టిక్ దానికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్యాస్ దాని మీద కూడా 1-2 సార్లు ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా అన్ని పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ఈ హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చాలనేటువంటి ఆలోచన, అది కూడా ఈ ఇన్కమ్ జనరేట్ అయిన కొద్దీ ఒక్కొక్క హామీని ఇవ్వాలనేటువంటి ఆలోచన వస్తోంది. రెహనా. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.